ఏవండోయ్, పొట్లకాయ పెరుగు పచ్చడండి. ఇది కమ్మకమ్మగా కారం కారంగా ఉండి నోటికి హితవుగా ఉంటుందండి. అన్నంలోకి చపాతీలోకి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈరోజు ఫుడ్ ఎక్కువైపోయింది, డిన్నర్ చేయాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఓ కప్పు పొట్లకాయ పెరుగు పచ్చడి తినేసి పడుకున్నారంటే పొట్టలో హాయిగా ఉంటుందండి. మరి పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో, దాని తయారీ విధానం ఏంటో చూసేద్దరు కానీ ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఇకపోతే పొట్లకాయ పెంచే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసండి. ఎందుకంటే ఈ పొట్లకాయల్ని పొడుగ్గా పెరగడం కోసం కింద రాయి కడతామన్నమాట. అది తిన్నగా సాగిన తర్వాత ఇక తనంత పొడుగు ఎవ్వరూ లేరు, మరో కూరగాయ లేదు అనుకుంటూ మీసం మేలేసేస్తుందండి. అందుకే దీన్ని స్నేక్ గార్డ్ అని పిలుస్తారనమాట. సాధారణంగా పొట్లకాయ అనగానే అందరూ అబ్బో పొట్లకాయ అని ముఖం చిట్లించేస్తారండి. కానీ దీన్ని ఈ విధంగా పెరుగు పచ్చడి చేశారంటే గిన్నె ఖాళీ చేసేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఇది మన దేశంలో మాత్రమే కాదండి, చాలా దేశాల్లో పొట్లకాయని ఆహారంలో ఉపయోగిస్తారండి. మనం చాలా కూరల్లో టమాటా వాడతాం కదండి. ప్రతి దాంట్లోనూ ఒక టమాటా వేస్తూ ఉంటాం, ఎందుకంటే కూర గుజ్జుగా ఉంటుంది, రుచిగా ఉంటుందని. అదేవిధంగా కొన్ని దేశాల్లో అయితే ఈ పొట్లకాయ గుజ్జుని టమాటా గుజ్జుకి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారండి. ఇంకా కొన్ని దేశాల్లో అయితే దీని మొలకల్ని ఆకుల్ని కూడా తింటారన్నమాట. ఇకపోతే ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, మరి కామెర్లు లాంటి అనారోగ్యాలు వచ్చాయనుకోండి, డాక్టర్ ముందుగా చెప్పేది ఏంటంటే బీరకాయ తినండి, పొట్లకాయ తినండి అని చెప్తారండి. ఎందుకంటే ఇది తొందరగా జీర్ణం అయిపోతుంది అనమాట. జీర్ణక్రియ సక్రమంగా చేస్తుంది. ఎవరికైనా మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పొట్లకాయ కూర తింటే కనుక ఆ సమస్య నుంచి బయటపడచ్చండి. ఇంకా ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరం సమస్య ఉందనుకోండి, ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తిన్నారంటే ఆ సమస్య నుంచి చీటికలో బయటపడిపోతారండి. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుని తిన్నారంటే అచ్చంగా ఈ విధంగా ఒక కప్పు తినేసినా మంచిదే, లేదంటే అన్నంలోకి చపాతీలోకి తిన్నా చాలా మంచిదండి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉంటాయన్నమాట. కాబట్టి షుగర్ పేషెంట్స్కి మాత్రం ఇది దివ్య ఔషధం అండి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి తింటే గనక, రోగాలు తొందరగా రావన్నమాట. ఇంకా ఎవరికైనా శ్వాసకోశ సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. ఇంకా మన దంతాలకి ఎముకలకి చాలా మంచిదండి ఇది. ఇంకా మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ పొట్లకాయ కూర తింటే గనక ఆ సమస్య నుంచి కూడా బయటపడచ్చు అనమాట. ఇటు పెరుగు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మనకు తెలుసు కదండి పెరుగు చాలా మంచిదని. అదేవిధంగా ఈ పెరుగుతో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చేశారంటే ఇంకా ఔషధాలకు కానీ అని మనం, పోషకాలు కానీ అని మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో, దాని తయారీ విధానం ఏంటో మీరు చూసేద్దరు కానీ రండి. పిల్లలకి ఇలాంటి కూరల్ని తప్పనిసరిగా తినడం అలవాటు చేయాలండి. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పొట్లకాయ కూరతో పాటు కోడిగుడ్డు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి. ఇకపోతే పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో దానికి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి తీసుకోవాలి, అల్లం ముక్కలు తీసుకోవాలండి, అలాగే పోపు సామాగ్రి తీసుకోవాలి, కరివేపాకు తీసుకోవాలండి. ఇవన్నీ తప్పనిసరిగా ఈ పచ్చడి తయారు చేయడానికి ఉండాలన్నమాట. పోపు సామాన్లు అంటే తెలుసు కదండి, వెల్లుల్లి, ఇంకా కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీనండి. వీటితో పాటు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి కూర కూడా కలుపుకుంటే బాగుంటుందండి. ముందుగా పొట్లకాయని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా పైన ఉన్నటువంటి ఈ నూగునంతటిని కూడా ఒక స్పూన్ తోటి ఈ విధంగా గీకేసుకోవాలండి. దీంతో తినకూడదు అనమాట ఆ విధంగా. కాబట్టి ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకుని ఈ విధంగా గీకేస్తే చక్కగా పైన తెల్లగా ఉన్నటువంటి ఆ నూగు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మనం ఏ కాయగూరలు తెచ్చుకున్నా, పండ్లు తెచ్చుకున్నా తప్పనిసరిగా మనం ఉప్పు నీళ్ళతో ముందు కడుక్కోవాలండి. ఒక పావు గంట అయినా సరే ఉప్పు నీళ్ళల్లో వేసి ఆ కూరగాయలని, పండ్లని కాసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా 2
2-3 సార్లు కడుక్కున్న తర్వాతే మనం ఏ కూరగాయలైనా వండుకోవాలి, ఏ పండ్లైనా తినాలండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే దాంట్లో పురుగు మందుల అవశేషాలు చాలా ఉంటాయండి. పురుగు మందులతో చాలామంది పెంచుతారు. ఆర్గానిక్ పద్ధతిలో వాళ్ళు పెంచరు కాబట్టి తప్పనిసరిగా మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత చూసారు కదా, ఇలా తయారవుతుందండి. దీన్ని ముక్కల కింద మనం కట్ చేసుకోవాలన్నమాట. అయితే దీన్ని మధ్యకు చేల్చాలండి. ఎందుకంటే లోపల విత్తనాలు ఉంటాయి, ఇంకా తెల్లటి ఇది ఉంటుంది కదండి, అదంతా తీసేయాలన్నమాట. అదంతా మనకి అవసరం లేదు. అదే స్పూన్ తోటి మనం ఏదైతే గీకేమో ఆ స్పూన్ తోటే చక్కగా లోపల ఉన్నటువంటి ఆ తెల్లటి పదార్థాన్ని, గింజలన్నిటి తీసేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మనం ఫ్రైకైనా ఇలాగే కట్ చేసుకుంటాం కదా, ఫ్రైకి కట్ చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి. పెరుగు పచ్చడికైనా సరే ఈ విధంగా చేసుకోవాలండి. కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టి ఆ తర్వాత పిండేస్తే నీళ్ళన్నీ పోతాయండి. పొట్లకాయలో చాలా నీరు ఉంటుందండి. మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుందనమాట. అతిదాహం అనేది ఉండదండి. శరీరానికి అవసరమైన తేమ శాతం మనకి అందుతుందనమాట. కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టి ఈ విధంగా పిసికేస్తే దీంట్లో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ ముక్కల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెరుగు పచ్చడికైనా సరే ఉపయోగపడతాయండి. ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత ఈ మిగిలిన నీరు ఉంటుంది కదండి, పసుపు ఉప్పు కలిపినటువంటి ఆ నీరు, దాన్ని పసరు వాసన వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏదైనా కూరలు వండుకుంటే కనుక, వేరే కూర ఏదైనా వండుకుంటే ఆ కూరలో ఈ నీళ్లు ఉపయోగించేసుకోవచ్చండి. లేదంటే కనుక ఏదైనా మొక్కల మొదట్లో మనం వేసేసుకుంటే దీంట్లో ఉండే పోషకాలన్నీ కూడా మనకి మొక్కలకి అందుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఏది వేస్ట్ అయిపోతుందన్న బాధ లేదండి. మరి పాపాల భైరవుల్లాగా పాతాల భైరవుల్లాగా మన మొక్కలు ఉన్నాయి కదండి, మనకు వేస్టేజ్ అంతటిని గ్రహించడానికి. చూసారు కదా, ఈ విధంగా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. అసలు ఒక్క చుక్క కూడా నీరు పోయలేదండి. అయినా సరే దాంట్లో చాలా నీరు ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చెప్పాను కదా, ఈ నీళ్ళని మొక్కలకు పోసేయండి. ఆ తర్వాత మనం కప్పు పెరుగు తీసుకున్నాం కదండి, పెరుగుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. మీరు పొట్లకాయ ఎంత తీసుకుంటున్నారో దానికి తగినంత పెరుగు తీసుకోండి. కాకపోతే పెరుగు గట్టిగా ఉండాలండి. నీళ్ళ పెరుగు అయితే బాగుండదండి. నీళ్లు లేకుండా గడ్డలాగా గట్టిగా ఉన్న పెరుగు తెచ్చుకొని ఈ విధంగా గిన్నెలో వేసి కొంచెం ఉండలు లేకుండా ఇలాగా కలుపుకోవాలండి. ఇంకా పెరుగు కమ్మగా ఉండేలా చూసుకోవాలండి. పుల్లటి పెరుగు ఈ పచ్చడికి బాగుండదు అన్నమాట. అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో 4 వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి ఈ 2 కూడా చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ 2 వేయించి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కారం తింటే అన్ని వేసుకోండి. కొంచెం పెరుగు పచ్చడి కారం కారంగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే అల్లం అండి, ఈ అల్లం అయితే వేయించాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇలా వేయించి పెట్టుకుని చల్లారనివ్వాలి. ఈలోగా ఒక స్పూన్ ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు ఆ విధంగా చేసుకోండి. ఆ పౌడర్లో ఈ పచ్చిమిర్చి ఈ వెల్లుల్లి వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాల పొడి వేయడం వల్ల ఏంటంటే మంచి ఆవడల ఫ్లేవర్ వస్తుందండి. ఆవడలు అంటే అందరికీ తెలుసు కదా, పెరుగు గారెలు. అవి చాలా బాగుంటాయండి. పెరుగులో వడ లేదా గారెలు వేసుకుంటే వాటిని ఆవడలు పెరుగు గారెలు అంటారు. మరి ఆ ఆవడల ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ పచ్చడికి, చాలా బాగుంటుంది. కాబట్టి ముందుగా ఆవాలు, తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకోండి. తర్వాత పోపు అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి కొంచెం పోపులో వేసుకోండి. కరివేపాకు కూడా మనం వాటితో పాటు గ్రైండ్ చేసుకున్న బాగానే ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా పోపు కూడా చల్లారనివ్వాలండి. మనం పెరుగులో వేసేటటువంటి ఈ పోపు కూడా ఇలా వేయించేసుకుని పక్కకి పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పోపు చల్లారాలి. మనకి ఇంతకుముందు మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం కరివేపాకు ఇందులో వేసుకోండి. ఇంకొంచెం కరివేపాకు మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదండి, దాంట్లో కూడా వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకుంటే మంచి కరివేపాకు ఫ్లేవర్ వస్తుందండి. పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుందన్నమాట. చూసారు కదా,
ఇలా సన్న మంట మీద చక్కగా వేయించి పెట్టుకోండి. దీంట్లో పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం కలరు చేంజ్ అయితేనే బాగుంటుందన్నమాట. కాబట్టి కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. పొట్లకాయ ముక్కల్ని కూడా కొంచెం నీళ్లు పోసి మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి ఈ ముక్కలను కూడా మనం సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. కాకపోతే ఇలా ఉడికించినటువంటి ఈ పొట్లకాయ ముక్కల్ని బాగా చల్లారిన తర్వాతే పెరుగులో వేసుకోవాలండి. ఈలోగా మనం పెరుగులో ఈ పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇందులో వేసేద్దాం. అలానే ఆవాలు చెప్పాను కదండి, కొంచెం పౌడరు వేసుకోండి అని. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే ఈ పచ్చిమిర్చి అల్లం మాత్రమే వేసుకోవచ్చు. ఈ విధంగా పెరుగులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత మనం తాలింపు పెట్టుకున్న తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈలోగా మనకి సొరకాయ ముక్కలు బాగా చల్లారిపోవాలన్నమాట. వేడి వేడి సొరకాయ ముక్కలు పెరుగులో వేస్తే బాగుండదు. చూసారు కదా, ఈ విధంగానే మనం నీళ్లు పిండేసి ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇది పచ్చడి అనేది కొంచెం గుజ్జులాగా ఉండాలన్నమాట. పల్చగా నీళ్ళల్లాగా పులుసులాగా ఉండకుండా కొంచెం గుజ్జుగా ఉండాలండి. మరి అలా గుజ్జుగా ఉండాలి అంటే గట్టి పెరుగు తీసుకోవాలన్నమాట. నీళ్లు లేకుండా ఉండేటటువంటి గట్టి పెరుగు తీసుకోవాలి. పల్చటి పెరుగు బాగుండదండి, అలాగే పులిసిపోయినటువంటి పెరుగు కూడా బాగుండదన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసుకున్నారు కాబట్టి మరి డైజెషన్కి చాలా మంచిదండి. కారం కారంగా ఉంటుందన్నమాట చక్కగా. అలానే కొంచెం ఆవు పిండి కూడా మీరు వేసుకున్నారంటే మంచి ఆవడల ఫ్లేవర్ తోటి ఆవడలు తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే ఆవడ కూడా చాలా మంచిది కదా. కొంచెం నేను ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసానండి. ఇలా ఈ పెరుగులో మనం ధనియాల పౌడర్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. మనం పలావ్ కానీ బగార్ రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు పెరుగు పచ్చడి చేసుకుంటాం కదండి. ఆ పెరుగు పచ్చడిలో ఒక చెంచా ధనియాల పౌడర్ వేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇలా వేసుకోండి. ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంది అనుకుంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవచ్చండి. వేసుకుంటే ఇంకా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిదన్నమాట. ఇది మన పొట్టకి చాలా మంచిదండి. చక్కగా ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇలాంటి పెరుగు పచ్చడి వేసుకుని ఒక 2 రోజులు తినేసారంటే ఆ పొట్టలో ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆ గ్యాస్ ప్రాబ్లం పోతుందండి. ఎవరికైనా ఆహారం అరగలేదు, అజీర్ణం చేసింది అనుకున్నప్పుడు కూడా ఈ పెరుగు పచ్చడి తిన్నారంటే చక్కగా తిన్న ఆహారం అంతా కూడా అరిగిపోయి పొట్టకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పోతాయండి. అంత మంచిదండి పెరుగు పచ్చడి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.